ట్రావెలింగ్లో ఇది మా డే 1 జర్నీ అనమాట. ఇప్పుడు మనం దేవుడి కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇది ఆలయ ముఖద్వారం. తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మా దర్శనం పూర్తయింది. కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకు వచ్చాను. ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం. ఇది కడప పెద్ద దర్గా అంటారు. పెద్ద దర్గాను కూడా దర్శించుకున్నాం. కడప దర్గాను దర్శించుకున్న తర్వాత ఆటోలో మా ప్రయాణం మొదలైంది. మేము నెక్స్ట్ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి ఆటోలో బయలుదేరాం. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో మా ప్రయాణం అయితే కొనసాగింది. సమ్మర్ కాబట్టి ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండ ఉన్నప్పటికీ కూడా చల్లగా గాలి వీస్తుంది కాబట్టి మా ప్రయాణం ఆహ్లాదకరంగా కొనసాగింది. కాసేపట్లోనే మేము ఆలయానికి రీచ్ అయిపోయాం. ఈ ఆలయం విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం ఒకే ఒక శిలలో రాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. దేవాలయంలోని మూల విగ్రహంలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇది ఒక్కటే ఉంది. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో శ్రీ సీతారాములు ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం ఉంది. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమండపం నిర్మించబడి ఉంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడి ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. ఒక మిట్ట మీద నిర్మింపబడ్డ రామాలయం అవ్వటం వల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనిని ఈ ఏకశిలా నగరం అనే పేరు కూడా వచ్చింది. మరొక కథనం కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. ఒంటుడు, మిట్టడు అనే 2 రామ భక్తులు ఉన్నారట. ఈ ఆలయాన్ని వారు నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించడానికి ముందు చూడవచ్చు. మహాభాగవతకర్త పోతన తాను ఏకశిలా పురావాసినని కూడా చెప్పుకున్నారు. భాగవతంలోని తాను ఈ ప్రాంతానికి చెందినవాడినేనని మాటలు కొన్ని ఉండటం వల్ల పోతన కొంతకాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు. ఇక్కడ చూసారా, ఈ ఆలయంలో ఎక్కడ చూసినా ఇలా మనకు కోతులు దర్శనమిస్తాయి. ఈ కోతికి బాగా దాహం వేసినట్టుంది. నేరుగా నా బ్యాగ్ వచ్చి పట్టుకొని నా బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగిందనమాట. నేనైతే మా పిల్లలు బాటిల్ తీసుకున్నారేమో, నా బ్యాగ్ పట్టుకున్నారని నేను అనుకున్నాను. తీరా చూస్తే కోతి వచ్చి వాటర్ తీసుకుందనమాట. చాలా సంతోషం అనిపించింది. అలాగే కాస్త ఆశ్చర్యంగా, కాస్త భయంగా అనిపించినప్పటికీ ఆ మూమెంట్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆలయం బయట అయితే చాలా ఎండలు మండిపోతున్నాయన్నమాట. మంచి సమ్మర్ టైంలో వెళ్ళాము. కాళ్ళు కాలిపోతున్నాయి. నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అసలు ఆలయము అధికారులు ఎందుకు ఇక్కడ మ్యాట్స్ కానీ అలాంటి ఫెసిలిటీ వెయ్యలేదని బాగా బాధ అనిపించింది. భక్తుల కోసం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండు అని అనిపించింది నాకు. అయితే లోపల అండి చాలా విచిత్రం అని చెప్పాలి. ఈ లోపల వాతావరణం మాత్రం బయట వాతావరణానికి చాలా భిన్నంగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుందన్నమాట. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రాతి కట్టడాలు, ఆ కట్టడాలన్నీ కూడా చాలా చల్లదనంగా ఉందండి. ఈ ఆలయంలో నిజంగా మనం ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరదనమాట. అంత ప్రశాంతంగా, అంత చల్లగా, చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలి. ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మరొక్కసారి చూడాలని మనకి మనసైతే అలా అనిపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపించే ఈ అమ్మాయిలు 10th ఎగ్జామ్ హాల్ టికెట్ పెట్టి మొక్కుకోవడానికి వచ్చారట. యూట్యూబర్ అనగానే నాతో ఫొటోస్ దిగారనమాట. ఇక్కడ చూసారా, శిలా శాసనాలండి. ఇవన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. రాతి మీద చెక్కబడి ఉన్నాయి ప్రత్యేకంగా. చాలా మంచి ఫీల్ వస్తుందండి మనకి. ఆలయంలో మనం మాట్లాడుకున్నాం కదండి, హనుమంతుల వారైతే లేరు, కానీ ఎక్కడ చూసినా కోతులు మనకు దర్శనమిస్తాయన్నమాట. మన బ్యాగుల మీద దాడి చేసి ఆహార పదార్థాలు, వాటర్ ఏదైనా ఉంటే లాగేసుకుంటాయన్నమాట. ఒక ఎక్స్పీరియన్స్ నాకు కూడా అది. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ ఒకటైతే జరిగింది. మేము ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం అయితే చేసేసుకున్నాం. లోపల కెమెరా అలవ్ లేదు కాబట్టి షూట్ చేయలేకపోయాను. మీకోసం ఈ ఆలయాన్ని అంతా షూట్ చేశాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఇదివరకట ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకుని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ ఆలయం ఎదురుగా సంజీవరాయ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సంజీవరాయ టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాం. పక్కనే అన్నప్రసాద కౌంటర్ ఉంటుంది. అక్కడ ఫ్రీ భోజనం చేసామన్నమాట. అక్కడ ఫ్రీ భోజనం చేసేసి ఇక ఆటోలో మా ప్రయాణం నెక్స్ట్ ప్లేస్కి కొనసాగింది.
ఇక్కడి నుంచి మేము సిద్ధవటం ఫోర్ట్కి బయలుదేరాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్.